Hello guys, welcome back to our channel. This is Naveshri Godchela, completed first year in Cuban State Medical University. సో ఈ రోజు అయితే నేనైతే ఇండియాలో ఉన్నాను. ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే వచ్చేసి 10 డేస్ అవుతుంది. సో ఇన్ని డేస్ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే ఎగ్జామ్స్ ఉంది. సో అండ్ ఇంకా హాస్పిటల్ ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉండే వల్ల వీడియోస్ చేయకపోయాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే రష్యాకి వెళ్ళే ముందు మనం కొన్ని మెయిన్ థింగ్స్ తెలుసుకోవాలి. సో అవి షేర్ చేయడానికి ఈ వీడియో. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రష్యా అనేది చాలా కోల్డెస్ట్ కంట్రీ, అది మీకు కూడా తెలుసు. అక్కడైతే 6 months స్నోఫాల్ అనేది ఉంటుంది. సో దానికి జాకెట్స్ ఇంకా బూట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పేసి ఏంటంటే రష్యాలో తీసుకోవడమే చాలా బెటర్ అని చెప్తాను, ఎందుకంటే అక్కడికి తగ్గట్టు చాలా క్వాలిటీ అయినంత బాగుంటుంది కాబట్టి. సో రష్యాలోనే జాకెట్స్ ఇంకా బూట్స్ అనేవి తీసుకోండి. మనకి ఏంటంటే హాస్టల్లో అయినా ఇంకా క్లాస్ రూమ్లో అయినా హీటర్స్ అనేవి ఉంటాయి. సో ఓన్లీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే జాకెట్స్ ఇంకా బూట్స్ సో అక్కడ తీసుకోవడం చాలా బెటర్ అని చెప్పి నేను చెప్తాను. సో మనమైతే అక్కడికి వెళ్ళేటప్పుడు మనకి కొంచెం మనీ క్యారీ చేయాల్సి ఉంటుంది. సో అదైతే ఎలా క్యారీ చేయాలని చెప్పేసి అంటున్నారేమో. సో డాలర్స్లో అయితే క్యారీ చేయడం చాలా బెటర్ అని చెప్పేసి నేను అంటాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో వెళ్ళే ముందు అయితే డాలర్స్లో అయితే క్యారీ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకైతే ఇక్కడ అయితే ఇండియాలో అయితే 70 to 80% అటెండెన్స్. సో రష్యాలో ఏ యూనివర్సిటీలో అయినా కూడా 100% అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. అటెండెన్స్ మాత్రం మనం కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా ఏమైనా అదర్ ఇష్యూస్ వల్ల క్లాసెస్ అనేది మిస్ చేసుకుంటాము. సో అవైతే మనం ఫ్రీ టైంలో మళ్ళీ వెళ్ళి క్లియర్ చేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ మనకి రాయడానికి ఛాన్స్ ఇవ్వరు అండ్ క్రెడిట్ లెసన్ కూడా ఇవ్వరు. సో మిస్ అయిన క్లాసెస్ ఏమైనా ఉంటే మనం అప్పుడే నెక్స్ట్ డే కానీ ఎప్పుడైతే వాళ్ళు ఫ్రీగా ఉంటారో మనం ఫ్రీ ఉన్నప్పుడు క్లియర్ చేసేసుకోవాలి. సో అటెండెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్, 100% అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకైతే రష్యాలో ప్రెషర్ కుక్కర్స్ అనేటివి దొరకవు. సో ఇక్కడ నుంచే క్యారీ చేయడం బెటర్ అని చెప్పేసి నేను అంటాను, ఎందుకంటే అక్కడ అసలు కుక్కర్స్ అనేటివి దొరకవు. సో వెళ్ళేటప్పుడు మాత్రం కుక్కర్స్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకా ఫుడ్కి సంబంధించిన అయితే పికిల్స్ కూడా తీసుకొని వెళ్ళండి. అండ్ ఆల్ మసాలాస్, ఇంకేవైతే మీరు మసాలాస్ యూజ్ చేస్తారో సో అవి అన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే రష్యన్ లాంగ్వేజ్ మనం అక్కడ మాట్లాడడం ఎలా ఎలా అని చెప్పేసి అనుకుంటున్నారేమో. సో మనకి రష్యాలో ఏంటంటే యూనివర్సిటీలో 3 years అనేది మనకి రష్యన్ లాంగ్వేజ్ అనేది నేర్పిస్తారు. సో ఫస్ట్ ఇయర్లో కొన్ని బేసిక్స్ అండ్ కొన్ని థింగ్స్ ఇట్లా ఏంటి ఏమంటారు అని చెప్పేసి. సో మీరైతే ఇక్కడ యూట్యూబ్లో చూసి నేర్చుకోండి, లేకపోతే మనకి యూనివర్సిటీలో కూడా 3 years అనేది రష్యన్ లాంగ్వేజ్ అయితే నేర్పిస్తారు. సో so that's all. This is today's video. I hope this video is useful for you and thanks for watching, and don't forget to like, share and subscribe my channel. Thank you.